హాయ్ అండి, గ్రీన్ హోమ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా గార్డెన్లో సపోటా ఆకుకూరలు 2 రకాల చిక్కుళ్ళు కోసం. ఇది తాయ్ వెరైటీ. సైజ్ కూడా చాలా బాగా వస్తుంది, చాలా స్వీట్ ఉంటుంది కాయ కూడా. ఈ సపోటాకి సీజన్ అంటే ఏముండదు, అలా కాపు వస్తూనే ఓ పక్క నుంచి కాపు వస్తూ ఉంటుంది, ఓ పక్క నుంచి పూత వస్తూ ఉంటుంది. ఆల్ సీజన్ వెరైటీ అని చెప్పుకోవచ్చు. మార్కెట్లో మనకి ఇంత మంచి పళ్ళు దొరకవు, ఎందుకంటే వాళ్ళు పచ్చికాయలు తెంపేసి మందు పెట్టి పండించేస్తారు. మనమైతే బాగా పెద్దవి అయిన తర్వాతనే కదా కోస్తాం, అవి ఆటోమేటిక్గా పండిపోతాయి, అందుకే స్వీట్ వస్తాయి, చాలా స్వీట్గా ఉంటాయి. మళ్ళీ మనం కెమికల్ కూడా ఏం వేయం కదా. ఇన్ని కాయలు వచ్చాయి కదా, కాయలు చూస్తేనే కడుపు నిండిపోతుంది, అంత బాగున్నాయి. సైజ్ చూడండి, నా చెయ్యి అంత ఉంది. అదే టైంలో చాలా బరువు ఉంది కాయ. ఇది పెరుగు తోటకూర. ఇంత పెద్దగా ఉంది కదా, కానీ ముదరదు. మనకి వేపితే కూడా 10 మినిట్స్లో అయిపోద్ది కర్రీ, అంత స్పీడ్గా మెత్తగా అయిపోతుంది అన్నమాట. చాలా బాగా వచ్చింది. మొత్తం తీసేయకుండా చివర కొంచెం కాండం ఉంచుకొని తెంపుకుంటే ఇంకొకసారికి వస్తుంది మనకి తోటకూర, మళ్ళీ మనం వాడుకోవచ్చు. 1-2 మొక్కలు విత్తనం కోసం వదిలేసుకొని మిగతా అలా తింపుకుంటూ ఉంటే మన విత్తనాల కోసం మళ్ళీ బయటకు వెళ్ళాల్సి లేదు. మన చెట్టు నుంచి మనమే విత్తనం కూడా రెడీ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే తోటకూరలో 3 రకాలు ఉన్నాయి మా దగ్గర. పెరుగు తోటకూర, మామూలు తోటకూర, ఎరుపు తోటకూర కూడా ఉంది. బాగుందో కదా, పచ్చని తివాచి పరిచినట్టు ఆకుకూరతో భలే కలర్ఫుల్గా ఉంది. అంత తోటకూర వచ్చింది. కొంచెం చిన్న మళ్ళీ వేసుకుంటే అంత చక్కగా వచ్చింది అనమాట. ఇది ఫస్ట్ సీజన్, ఈ సీజన్లో ఫస్ట్ టమాటా తెంపడం. ఇది కూడా పడిలేసిన టమాటా మొక్క అనమాట, గద్ద వేసిన కూర్చుంది. ఫస్ట్ 3 కాయల కోసం బాగుంది. ఇది కూడా ఇది చెన్నై నుంచి తెప్పించాం, షోల్డర్ బీన్స్ అంటాను. చాలా టేస్ట్ ఉంటుంది కాయ, కాకపోతే తొక్క చాలా పీచు వస్తుంది అనమాట. అది కొంతమంది నచ్చుద్దో లేదు తెలియదు, కానీ గింజ మాత్రం చాలా బాగుంటుంది. ప్రజెంట్ 2 రకాల పొడవు చిక్కులు వేసాం, ఇంకా బర్బాటి అలాంటివి వేయాలి. బర్బాటి వేయలేదు, ఇదొకటి ఇంకో రకం చిక్కులు ఉన్నాయి. 2 ఒకే టైపు. గింజ బాగుంటుంది, తొక్క అంత మెత్తగా ఉంటుంది మామూలు చిక్కుల్లాగా, కానీ కలిపి వండేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కదా. ఇంకో రకం చిక్కులు, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇది చెట్టు గుమ్మడి, చెట్టుకే కాస్తుందంటే వేసాం, చూడాలి మరి ఎలా కాస్తాయో. పూత అయితే అలా వచ్చింది. చెట్టు గుమ్మడి అని వేసాం, కానీ చెట్టులాగా అయితే లేదు. చిక్కుడులు అంత బాగా వచ్చింది. 2 మొక్కలు ఉన్నాయి, అన్ని కాయలు వచ్చాయి. గార్డెన్లో అయితే మనం నచ్చినప్పుడు తెంపుకుంటాం కదా, అందుకని గింజ బాగా ఊరిన తర్వాత కోస్తాం. బయట అయితే తొక్కలే దొరుకుతాయి మనకి, గింజ చూద్దామన్నా కనబడదు. విరిగిపోయిన దానిమ్మ చెట్టుకి చూడండి ఎంత పూత వచ్చిందో.
కర్ర సపోర్ట్ పెట్టాం తీసేయడం ఎందుకని. ఈరోజుకి మా హార్వెస్ట్ అయిపోయింది. చూడండి ఎంత పెద్దగా ఉందో తోటకూర కాడ. సపోటాలు, చిక్కుళ్ళు, తోటకూర. వేసవికాలం కూడా మనకు మంచిగా పంట వస్తుంది. సపోటాలు మాత్రం హైలైట్ ఈరోజు. పండిన తర్వాత కూడా చూపిస్తాను మీకు లోపల ఎలా ఉంటుందని. మంచి గోల్డెన్ కలర్లో బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూడండి ఎంత సైజు ఉందో. ఇవి చిక్కుడు షోల్డర్ బీన్స్ అని చెప్పాను కదా, లోపల ఉంటుంది కలర్. ఇవి ఇంకో రకం చిక్కుడు. పిక్కలు చూడండి ఎంత బలంగా ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.